ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. విద్యార్థులకు గుడ్ న్యూస్. జూన్ 25 వరకు సెలవులు పొడిగింపు అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. ఆ విషయాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకో మర్చిపోతున్నారండి. దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇప్పుడు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం. వేసవి సెలవులు ముగిశాయి. సుమారు 2 నెలల పాటు విద్యార్థులకు ఎండాకాలం సెలవులు ఇచ్చారు. అయితే ఏడాది ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో సెలవులు ముగిసిన తర్వాత కూడా స్కూల్ ఓపెన్ చేసే పరిస్థితిలో లేదు. చాలా రాష్ట్రాల్లో వేసవి సెలవులు పొడిగిస్తున్నారు. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో ముందుగా చెప్పినట్లుగా జూన్ 12 నుంచి స్కూల్ రీఓపెన్ చేశారు. అయితే ఏపీలో మాత్రం ఒక రోజు పొడిగించారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే వానలు కురుస్తున్నాయి కాబట్టి వాతావరణం చల్లబడింది. దాంతో పిల్లలు పాఠశాలకు వెళ్ళడానికి ఎలాంటి ఇబ్బందులు లేదు. కానీ కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఎండలు ఇంకా మండుతున్నాయి. దాంతో ప్రభుత్వాలు వేసవి సెలవులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం జూన్ 25 వరకు వేసవి సెలవులు పొడిగించింది. ఆ వివరాలు చూసుకున్నట్లయితే సాధారణంగా జూన్ 15 లోపు దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ఓపెన్ అవుతాయి. అయితే ఎండలు ఎక్కువగా ఉండడంతో కొన్ని ప్రాంతాల్లో వేసవి సెలవులు పొడిగించారు. ఈ క్రమంలో ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎండల తీవ్రత తగ్గకపోవడంతో వేసవి సెలవులు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక ఎండలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం అన్ని పాఠశాలల్లో వేసవి సెలవులు జూన్ 25 వరకు పొడిగించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు అయితే జారీ చేసింది.